టీబీ జబ్బు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఇన్ఫెక్షస్ డిసీజ్. వరల్డ్ లో 10 మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ టీబీ వల్ల జబ్బు పడుతున్నారు. అలాగే 1.5 మిలియన్ ఎవ్రీ ఇయర్ చనిపోతూ ఉన్నారు. అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫెక్షస్ కిల్లర్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఈ జబ్బును మనం త్వరగా ఐడెంటిఫై చేయడమే కాకుండా ఇతరులకు స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కానీ, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్, పావర్టీ, సరిగా ఆహారము తిండి లేకపోవడము, వీటన్నిటిని గమనించి వీటన్నిటిని మనము ఎదుర్కోగలిగితే తప్పకుండా టీబీ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా తన వైపుగా ఫ్రీ డ్రగ్స్ డెలివరీ చేస్తూ మందులు ఇస్తూ ఈ టీబీ అనేది ఒక స్టిగ్మా, అంటే టీబీ జబ్బు అంటే ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవ్వకుండా మన వంతు సహాయంగా అందరూ టీబీ జబ్బును త్వరగా గుర్తించి సరిగా మందులు వాడుతూ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తూ మందులు ఆపకుండా చెప్పినంత పీరియడ్ వరకు మందులు వాడితే టీబీ కంప్లీట్ గా కంట్రోల్ లోకి వస్తుంది అండ్ కంప్లీట్ గా క్యూరబుల్ డిసీజ్.